ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనము థర్డ్ క్లాస్ అవర్ వరల్డ్ వర్క్ బుక్లో సెకండ్ లెసన్కి సంబంధించిన వర్క్ షీట్స్ అనేవి చెప్పేసుకుందామమ్మా. ఫస్ట్ లెసన్ ఆల్రెడీ చెప్పేశాను. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది నేను కింద ఇస్తాను. మీరు ఎవరైనా ఫస్ట్ లెసన్ చూడకపోతే కింద చూడండి, లింక్ ఓపెన్ చేస్తే వస్తుంది. అలాగే ఇప్పుడు సెకండ్ లెసన్ ఏంటి మనకి? ప్లాంట్స్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న మొక్కలు. ఓకే, ఈ లెసన్కి సంబంధించిన వర్క్ షీట్స్ చెప్పేసుకుందామా? నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్లో చూడనమ్మా, గ్లాసరీ ఇచ్చేశారు. ప్రివెంట్, అరోమాటిక్, అబ్జర్వ్, సర్వైవ్, అబ్జార్బ్స్, షో. ఓకే, ఇవి గ్లాసరీ. నెక్స్ట్ వర్క్షీట్ 1లోకి వెళ్ళిపోదాం. కాన్సెప్ట్, పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలను చూచి రాయండి. ఏమేం పదాలు ఉన్నాయి? ఇవి యాస్టీస్ మనం పలుకుతూ రాసేసేయాలి. ప్లాంట్, పార్ట్స్, వాటర్, రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్స్, ఫ్రూట్, సాయిల్, న్యూట్రియంట్స్, టొమాటో ప్లాంట్. ఓకేనమ్మా, యాస్టీస్ రాసేసేయండి. నెక్స్ట్ ప్లాంట్ అరౌండర్స్లో కలర్ ద లేబుల్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. భాగాలను గుర్తించి రంగులు వేయండి. ఇక్కడ ఈ పిక్చర్కి ఇప్పుడు లీవ్స్ ఏం కలర్ ఉంటాయి, ఫ్లవర్ ఏం కలరు, స్టెమ్ ఏం కలర్, యాస్టీస్ కలర్స్ అనేవి వేసి దానికి లేబుల్ అనేది పార్ట్స్ చేసేసేయండి. ఫ్లవర్, బడ్, లీఫ్, స్టెమ్, రూట్స్ ఇవన్నీ ఓకేనా? కలరింగ్ జాగ్రత్తగా నీట్గా చేసేసేయండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. మొక్క భాగాలు. రూట్, స్టెమ్, ఫ్లవర్, బడ్, లీఫ్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. నెక్స్ట్ హౌ డు రూట్స్ హెల్ప్ ద ప్లాంట్. వేరు మొక్కకి ఎలా సహాయపడుతుంది? ఎలా సహాయపడుతుంది? అబ్జర్బ్ వాటర్ ఫ్రమ్ శాండ్ అండ్ ఆల్సో న్యూట్రియంట్స్. శాండ్ నుంచి వాటర్తో పాటు న్యూట్రియంట్స్ని కూడా తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మ్యాచ్ ద వర్డ్ ఇన్ ఏ విత్ ద ప్లాంట్స్ పార్ట్ బి. ఇక్కడ చూడండి, ఏలో ఉండే వర్డ్స్కి బిలో ఉండే పార్ట్స్కి మ్యాచ్. ఫస్ట్ ఫ్లవర్. ఫ్లవర్ ఏంటి? కాలీఫ్లవర్ కదా, కాబట్టి సి. నెక్స్ట్ స్టెమ్. స్టెమ్ ఏంటి? షుగర్ కేన్, డి. నెక్స్ట్ రూట్. రూట్ వచ్చేసి ఏమొస్తుంది మా? బీట్ రూట్, ఈ. నెక్స్ట్ లీఫ్. లీఫ్ వచ్చేసింది బి. పాలకూర, బ్రకోలీ అలా అంటారు కదా, అది. ఇక్కడ ఇచ్చేసింది మనకి ఏది? పాలకూరనో ఏదో ఇచ్చాడు పిక్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్. ఫ్రూట్ మనకు తెలిసిందే, యాపిల్. అర్థమవుతుందా? యాపిల్ ఫ్రూట్. లీఫ్ వచ్చేసి పాలకూర అది. నెక్స్ట్ ఫ్లవర్ వచ్చి కాలీఫ్లవర్. స్టెమ్ వచ్చేసి షుగర్ కేన్. రూట్ వచ్చేసి బీట్రూట్. ఓకే, మ్యాచింగ్ ఇది పెట్టేసుకోండి. నెక్స్ట్ వర్క్షీట్ 2, టైప్స్ ఆఫ్ స్టెమ్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సాఫ్ట్, గ్రీన్ స్టెమ్స్, హార్డ్, థిక్, ట్రంక్, బార్క్, ట్రీ, shrubs, క్లైంబర్స్, క్రీపర్స్. ఓకేనా, ఇవి వర్డ్స్. నెక్స్ట్ ఫస్ట్ వన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్టెమ్. కాండం యొక్క విధులు. స్టెమ్ సప్లై వాటర్ అండ్ న్యూట్రియంట్స్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. స్టెమ్ ఏం చేస్తుంది? వాటర్ని, న్యూట్రియంట్స్ని రూట్ నుంచి తీసుకొని ప్లాంట్స్లో ఉండే అన్ని పార్ట్స్కి పంపిస్తుంది. హౌ ఈజ్ ద స్టెమ్ ఆఫ్ ద టొమాటో ప్లాంట్. టొమాటో మొక్క యొక్క కాండము ఎలా ఉంటుంది? గ్రీన్ స్టెమ్ హబ్. గ్రీన్ కలర్లో ఉండి మెత్తగా ఉంటుందన్నమాట, హబ్ అది. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెమ్స్. కాండం యొక్క రకాలు ఏమేమున్నాయి? shrubs, herbs, క్లైంబర్స్, క్రీపర్స్, ట్రీస్. ఓకేనా, shrubs అంటే కొంచెం పొదల్లాగా ఉంటుంది, కొంచెం దాని స్టెమ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. హబ్స్ అనేది స్మూత్గా ఉంటాయి, గ్రీన్ కలర్ ఉంటాయి. క్లైంబర్స్ అంటే పైకి ఎగబాకుతాయి. క్రీపర్స్ అంటే నేలపైన పాకుతాయి. ట్రీస్ అంటే మామూలు పెద్ద ట్రీస్, దాని యొక్క స్టెమ్ చాలా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద ఫాలోయింగ్ ఫ్లో చార్ట్. ఇక్కడ చూడండి, మొక్కల రకాలు. మొక్కలు మనకు తెలుసు కదా, ట్రీస్, హర్బ్స్, shrubs, క్లైంబర్స్, క్రీపర్స్. ట్రీస్కి ఎగ్జాంపుల్ మ్యాంగో, హబ్ వచ్చి తులసి, shrub వచ్చి హైబిస్కస్, క్లైంబర్స్ గ్రేప్స్, క్రీపర్స్ వాటర్ మిలన్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్, అబ్జర్వ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్ అండ్ నోట్ దెమ్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ చూడండి ఒకసారి, మీ సరౌండింగ్లో ఏమేమి ఉన్నాయో, అంటే ట్రీస్ ఏమున్నాయి, shrubs ఏమున్నాయి, హబ్స్ ఏమున్నాయి, క్రీపర్స్ ఏమున్నాయి, అవన్నీ మీరు రాసేయండి. మీకు ఏమి ఉంటే అవి రాసుకోండి. ఇక నేను కొన్ని రాశాను. మ్యాంగో, నీమ్, టామరిన్, బనియాన్, కోకోనట్. నెక్స్ట్ shrubs వచ్చి రోజ్, హైబిస్కస్, జాస్మిన్, చైనా రోజ్. నెక్స్ట్ వచ్చేసి shrubs అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు హబ్స్, టమాటో, తులసి, పుదీనా, వీట్, రైస్, అలాగే క్రీపర్స్, వాటర్ మిలన్, పంప్కిన్, కుకుంబర్. వీటికి సంబంధించి మీ ఏరియాలో ఏముంటే వాటి నేమ్స్ రాసేసేయండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏమి ఇచ్చాడు మా?
కోకోనట్ ట్రీ ఇచ్చాడు. కోకోనట్ ట్రీ ఏంటది? ట్రీ కదా. కోకోనట్ ట్రీ అనేది అది పెద్దది ట్రీ కాబట్టి మనము కోకోనట్కి ట్రీ పెట్టేసాం. అలాగే నెక్స్ట్ ఏముంది? సెకండ్ వన్ తులసి. తులసి అనేది ఏంటమ్మా? అది హబ్ కదా అది, కాబట్టి తులసికి హర్బ్ పెట్టేసాం. నెక్స్ట్ అలాగే రోజ్ ప్లాంట్. రోజ్ ఏంటి? రోజ్ వచ్చేసి ఏంటి? ష్రబ్. ఓకేనా, అందుకు ఏ. అలాగే ఇది ఏమంటారు? అది తమలపాకుది ఉంటుంది కదా. తమలపాకు ఏంటది? క్రీపర్, పైకి ఎగబాకుతుంది కదా, కాబట్టి తమలపాకుకి బి. అలాగే పంప్కిన్. పంప్కిన్ ఏంటి? నేలపైన పాకుతుంది కాబట్టి క్రీపర్ సి. ఓకేనా. నెక్స్ట్ వర్క్షీట్ 3 కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ లీవ్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: లీఫ్, అపెక్స్, petiole, leaf margin, vein, sunlight, big, small, aroma, smell, medicine. ఓకేనా. రైట్ ద నేమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీవ్స్. ఇక్కడ చూడండి, వాటర్ లిల్లీ లీఫ్ అది. నెక్స్ట్ కోకోనట్ లీఫ్, కొరియాండర్ లీఫ్, రావి లీఫ్, మ్యాంగో లీఫ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ఇట్ అండ్ నేమ్ ఇట్. ఇక్కడ చూడండి, ఈ డాట్స్ని జాయిన్ చేస్తే మీకు లీఫ్ పిక్చర్ వస్తుంది. దానికి కలర్ గ్రీన్ కదా, వేసేసేయండి. అలాగే ఈ పార్ట్స్ అనేవి లేబుల్ చేయండి. ఫోర్త్ వన్ అపెక్స్, థర్డ్ వన్ లీఫ్ మార్జిన్, సెకండ్ వన్ వెయిన్, ఫస్ట్ వన్ petiole. ఆ పార్ట్స్ని కింద రాసేసేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వర్క్షీట్ 4 కాన్సెప్ట్ యూజెస్ ఆఫ్ లీవ్స్. కొరియాండర్, డ్రమ్ స్టిక్, మెడిసిన్, డిస్పోజబుల్ ప్లేట్, ఫుడ్. మైండ్ మ్యాప్. చూడండి, యూజెస్ ఆఫ్ లీవ్స్. లీవ్స్ మనకు దేనికి యూజ్ అవుతాయి? ఈటింగ్, ప్రిపరేషన్ ఆఫ్ టీ, ప్రిపేర్ ఆఫ్ ప్లేట్స్, ప్రిపేర్ ఆఫ్ మెడిసిన్. ఇక్కడ నేను కొన్ని రాశాను. ఇంకా మీకు ఏదైనా గుర్తొస్తే లీవ్స్తో మనం ఏమేమి యూజెస్ ఉన్నాయో రాయండి. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి, రాయండి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, బనానా లీఫ్. బనానా లీఫ్ని యూజెస్ ఆఫ్ సర్వ్ ఫుడ్ కదా, మనం ఫుడ్ బనానా లీఫ్లో తింటారు కదా, మీకు తెలుసు కదా, కాబట్టి సి. కొరియాండర్, కొత్తిమీర ఏం చేస్తారమ్మా? యూజ్ ఫర్ కర్రీస్లో వేసుకుంటామా లేదా? నెక్స్ట్ తులసి అండ్ నీమ్ లీవ్స్. తులసి, వేపాకులు ఏం చేస్తాం? అవి మెడిసిన్కి యూజ్ చేస్తాం. అవి టీ లీవ్స్, తే ఆకు అంటే టీ ఆకు ఉంటుంది కదా, టీ ఆకు ఎందుకు? టీ తయారు చేయడానికి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, డ్రా సమ్ లీవ్స్ అండ్ కలర్ దెమ్. కొన్ని ఆకుల పట్టం గీసి రంగులు వేయండి. ఈ ఆకుల పిక్చర్స్ మనకి టెక్స్ట్ బుక్ తీసుకున్నామంటే ప్లాంట్స్ అరౌండ్ అస్ దాంట్లో క్లియర్గా ఉన్నాయి. మీరు అవి చూసి నీట్గా డ్రా చేసి వాటి కలర్స్ వేసి నేమ్స్ రాయండి. ఓకేనా. నెక్స్ట్ వర్క్షీట్ 5 కాన్సెప్ట్ మేకింగ్ కిచెన్ గార్డెన్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: కిచెన్ గార్డెన్, మాన్యూర్, డిగ్, పిట్, డికంపోజ్. ఆన్సర్ ద ఫాలోయింగ్. నేమ్ సమ్ ప్లాంట్స్ దట్ యూ గ్రో ఇన్ యువర్ గార్డెన్, బ్యాక్యార్డ్. అంటే మీ పెరటిలో, మీ ఇంటిలో గార్డెన్లో ఏం పండిస్తారు? మింట్, చిల్లీ, టొమాటో, కర్రీ లీవ్స్, ఇంకా ఏమున్నా కూడా ఆ నేమ్స్ రాసేయండి. డూ యూ లైక్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఇన్ యువర్ బ్యాక్యార్డ్? వై? మీ ఇంట్లో మీరు ఆ ప్లాంట్స్ మీ తోటలో పండించుకోవడం ఇష్టమా? ఎందుకు? ఎస్, ఐ లైక్ టు గ్రో ప్లాంట్స్ ఇన్ బ్యాక్యార్డ్ బికాస్ వీ గెట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అంతే కదా, ఫ్రెష్గా అప్పటికప్పుడే మనం మంచి ఫ్రూట్స్, వెజిటబుల్. ఇప్పుడు బయట వచ్చేవన్నీ కల్తీ ఉన్నాయి, అలా కాకుండా మనం మంచి ఫ్రెష్వి తెచ్చుకోవచ్చు. కాబట్టి నేమ్ ద లీఫీ వెజిటబుల్స్ గ్రోన్ యువర్ గార్డెన్. ఆకుకూరలు ఏం పండిస్తున్నారు? మింట్, కర్రీ లీవ్స్ నేను రాశాను. మీరు ఇంకా ఏదైనా లీవ్స్ అనేది పండిస్తుంటే రాయండి. నేమ్ సమ్ వెజిటేబుల్స్ దట్ ఆర్ గ్రో ఇన్ యువర్ బ్యాక్యార్డ్. కొన్ని కూరగాయల నేమ్స్, మీరు మీ బ్యాక్యార్డ్లో తోటలో ఏం పండిస్తున్నారు? టొమాటో, చిల్లీ, లేడీ ఫింగర్, బ్రింజాల్, ఇంకా ఏం పండిస్తున్నా రాయండి. నెక్స్ట్ హౌ టు గ్రో ప్లాంట్స్ ఫ్రమ్ సీడ్స్. ఎట్లా? డిగ్ అండ్ పిట్, షోవింగ్, వాటరింగ్, సాయిలింగ్. ఓకేనా. ఇవన్నీ చేస్తే మనకి ప్లాంట్ అనేది బాగా గ్రో అవుతాయి. డ్రా సమ్ వెజిటేబుల్స్ డూ యూ లైక్ అండ్ కలర్ దమ్. మీకు నచ్చిన కొన్ని వెజిటేబుల్స్ నేమ్స్ రాసేసి వాటికి కలర్ అనేది చేసేసేయండి. నెక్స్ట్ వర్క్షీట్ 6 మేక్ పిక్చర్స్ ఆఫ్ అనిమల్స్ అండ్ బర్డ్స్ విత్ డ్రై లీవ్స్ అండ్ పేస్ట్ దెమ్. ఆకుకూరలతో జంతువుల చిత్రాలు. ఇప్పుడు ఆకులు తీసుకున్నామనుకో, కొన్ని ఆకులు కొన్ని షేప్స్ ఉంటాయి. అవి మీకు కొన్ని ఎగ్జాంపుల్కి మన అవర్ వరల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది, సెకండ్ లెసన్లో టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. వాటిని చూసి మీరు కొన్ని లీవ్స్ని తీసుకొని వాటన్నిటిని పేస్ట్ చేసి, అంటే వాటి షేప్స్ తగ్గట్లు పేస్ట్ చేసినామంటే ఐస్ లాగా సన్నవి, ఫేస్కి కొంచెం రౌండ్ షేపు అలా తీసుకొని అలా అంతా చేసి మీరు ఓన్గా అనిమల్స్ కానీ బర్డ్స్ కానీ తయారు చేయండి. ఓకేనా. మీకు రెఫరెన్స్ టెక్స్ట్ బుక్లో చెక్ చేయండి. నెక్స్ట్ టేక్ ఏ లీఫ్ అండ్ ట్రేస్ ద అవుట్లైన్. మీరు ఏదైనా ఒక మీడియం సైజ్ లీఫ్ తీసుకొని దాన్ని పేపర్ పై నుంచి చుట్టూరు అవుట్లైన్ గీస్తే
లీఫ్ పిక్చర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వర్క్షీట్ 7 కాన్సెప్ట్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్. ఫస్ట్ చూడండి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్? లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, స్టెమ్ అండ్ రూట్స్. How do roots help the plant? Roots provide water to the plant and salts are absorbed from the soil. Keep the plant stable in the soil. వాటరు న్యూట్రియంట్స్ తీసుకోవడం పాటు స్టేబుల్గా అనేది ఉండాలంటే ఏముండాలి? ముందు దానికి రూట్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, కాబట్టి స్టేబుల్గా ఉంచడానికి యూజ్ చేస్తాయి. హౌ డస్ స్టెమ్ హెల్ప్ ద ప్లాంట్? స్టెమ్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? ద వాటర్ అండ్ సాల్ట్స్ అబ్జర్వ్డ్ బై ద రూట్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై ద స్టెమ్ టు ద ఆల్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. అంతే కదా, రూట్స్ తీసుకున్నాయి ఇంకా పైకి అన్ని పార్ట్స్ పోవాలంటే ఏముండాలి? స్టెమ్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చనింగ్. సీ ద హౌస్ ఆఫ్ సీత అండ్ లక్ష్మి. వాట్ క్వశ్చన్స్ వుడ్ యూ ఆస్క్ ద గార్డెన్ రిగార్డింగ్ టు ద ప్లాంట్స్? వాళ్ళ ఇల్లులు చూశారు కదా, సీతాస్ హౌస్, లక్ష్మీస్ హౌస్. ఆ గార్డెనింగ్ సంబంధించి క్వశ్చన్స్ ఏం అడుగుతారు మీరు? సీతాని ఏం అడుగుతారు, అలాగే లక్ష్మిని ఏం అడుగుతారు? నెక్స్ట్ ఆస్క్ ద ఫ్యూ క్వశ్చన్స్ టు సీత. డూ యూ లైక్ ప్లాంట్స్? నీకు ప్లాంట్స్ ఇష్టమా? విచ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ యువర్ గార్డెన్? మీ గార్డెన్లో ఎలాంటి ప్లాంట్స్ ఉన్నాయి? క్వశ్చన్ టు లక్ష్మి. డూ యూ లైక్ ప్లాంట్స్ ఆర్ నాట్? డూ యూ గెట్ ఫ్రెష్ ఎయిర్? ఓకేనా. ఇన్ యువర్ హౌస్ హ్యావ్ హాట్ ఎయిర్ ఆర్ కోల్డ్ ఎయిర్? మీకు మంచి వేడి గాలి ఉందా మీ హౌస్లో, లేదా చల్లగా మంచిగా గాలి వస్తుందా? ఇవే కాదు, ఇది మీరు ఓన్గా ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీరు అక్కడ పిక్చర్ని బట్టి మీరు ఫ్రేమ్ చేసుకొని అడగచ్చమ్మా. నెక్స్ట్ థర్డ్ వన్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ అబ్జర్వేషన్స్. అబ్జర్వ్ ట్రీస్, shrubs, herbs, climbers and creepers in your surroundings and name them. అంటే మన సరౌండింగ్లో ఉండే కొన్ని ట్రీస్ని చూసి వాటికి కొన్ని నేమ్స్, హర్బ్స్, shrubs వాటి నేమ్స్ అనేవి రాయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ట్రీస్ బనియాన్, ట్రామరిన్. shrubs రోజ్, హైబిస్కస్. హర్బ్స్ తులసి, వీట్. క్లైంబర్స్ గ్రేప్ వైన్, బిట్టర్ గార్డ్. నెక్స్ట్ క్రీపర్స్ వాటర్ మిలాన్, పంప్కిన్. ఓకేనా, ఇక్కడ కొంచెం చూడండి, ఇవి కనపడుతున్నాయా? ఓకేనమ్మా. క్లైంబర్స్ వచ్చేసి గ్రేప్ వైన్, బిట్టర్ గార్డ్. క్రీపర్స్ వచ్చేసి వాటర్ మిలాన్, పంప్కిన్. మీకు ఇక్కడ కొంచెం హ్యాండ్ రైటింగ్ అనేది సన్నగా ఉండి కనపడకపోతే స్టాప్ చేసి జూమ్ చేసుకుంటే క్లియర్గా కనపడుతుంది. వీడియో అనేది స్టాప్ చేసి జూమ్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ప్రాజెక్ట్ వర్క్. కలెక్ట్ సమ్ ఆరోమాటిక్ లీవ్స్, వాసన ఇచ్చే ఆకులు, ఇన్ యువర్ సరౌండింగ్స్ అండ్ నేమ్. అంటే మీరు యూజ్ చేసే మీ సరౌండింగ్లో ఉండే ఆకుల్ని చూసుకోండి. మింట్, కొరియాండర్, కర్రీ లీవ్స్. ఇవే కాకుండా ఫ్లవర్స్లో వేసి కడుతూ ఉంటారు, అలాంటి లీవ్స్. అవి ఏమన్నా కూడా చూసి వాటి నేమ్స్ అనేవి రాయండి. నెక్స్ట్ డ్రాయింగ్ పిక్చర్ అండ్ మోడల్ మేకింగ్. డ్రా ఏ ట్రీ విత్ యూ ఫైండ్ ఇన్ యువర్ సరౌండింగ్స్, కలర్ ఇట్. మీ సరౌండింగ్లో ఉండే ఒక ట్రీ పిక్చర్ డ్రా చేసేసి కలర్ అనేది చేయండి. నెక్స్ట్ కలర్ ద లీవ్స్. ఇక్కడే ఆల్రెడీ వాళ్ళు 2 లీవ్స్ పిక్చర్స్ ఇచ్చేసారు, మీరు దానికి కలరింగ్ చేయండి. నెక్స్ట్ అప్రిషియేషన్, వాల్యూస్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ టువర్డ్స్ బయోడైవర్సిటీ. హౌ డూ యూ ఫీల్ వెన్ యూ సీ సమ్ వన్ కట్టింగ్ ద బ్రాంచెస్? మీరు ఎవరైనా బ్రాంచెస్ని కట్ చేస్తుంటే ఆఫ్ ట్రీస్ అరౌండ్ యూ, వాట్ విల్ యూ డూ దెన్? అప్పుడు నువ్వు ఏం చేస్తావు? I feel very sad when I see someone breaking tree branches. Then I tell them the importance of trees and their uses and stop their efforts. నేను వాళ్ళకి దాన్ని స్టాప్ చేసి వాళ్ళ యూజెస్ ఏంటి, దాని ఎఫెక్ట్స్ ఏంటి, అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి ఆ ప్రాసెస్ని నేను స్టాప్ చేయించేస్తాను. వాట్ విల్ యూ డూ వెన్ యూ సీ ద ఫాలెన్ లీవ్స్? రాలిన ఆకులు మీ స్కూల్ గ్రౌండ్లో ఉంటే వాటిని ఏం చేస్తావు? If I notice the fallen leaves in our school premises, collect all of them and take them to the backyard as follows. I will make them nutrient fertilizer that can be used. అంటే ఈ పడిన లీవ్స్ అన్నిటిని మనము వెనకాల పక్క ఎక్కడైనా ఒక చోట గుంత తవ్వి రోజు లీవ్స్ అని దాంట్లో వేస్తూ అప్పుడప్పుడు మట్టి వేస్తూ వచ్చామంటే అది మంచి ఎరువులాగా తయారవుతుంది. మన స్కూల్ గార్డెన్కి వాటిని మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ అసెస్మెంట్ 2. The part of the plant that cannot be seen is C. అంతే కదా, రూట్ చూస్తామా? చూడం. The rose plant is an example of shrub. Dash leaf is used in the preparation of medicine, neem. Thick stem are covered with bark. The stem of a dash plant is thin and hairy, tomato. Plants absorb dash from soil, water and salts. నెక్స్ట్ ఇది చూడండి, మింట్. మింట్ వచ్చేసింది లీఫీ వెజిటేబుల్ కదా, పంప్కిన్ వెజిటేబుల్, హైబిస్కస్ ఫ్లవర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డ్రా ద ప్లాంట్ అండ్ లేబుల్ ద పార్ట్స్. ఇక్కడ ఒక ప్లాంట్ని డ్రా చేసి దాంట్లో పార్ట్స్ ఏంటి? ఫ్లవర్, లీఫ్, ఫ్రూట్, స్టెమ్,
రూట్స్ అవి లేబుల్ చేసేయండి. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇంటూ హౌ మెనీ టైప్స్ కెన్ ద ప్లాంట్స్ బీ డివైడెడ్ బేస్డ్ ఆన్ దేర్ స్టెమ్స్? వాట్ ఆర్ దే? స్టెమ్స్ని బట్టి ప్లాంట్స్ ఎన్ని రకాలు? ట్రీస్ వచ్చేసి ఏంది, లార్జ్ స్ట్రాంగ్ ప్లాంట్స్, వాటికి స్టెమ్ చాలా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ష్రబ్స్, బుషీ ప్లాంట్స్ విత్ హార్డ్ స్టెమ్, బుషీగా పొదలాగా ఉంటుంది, స్టెమ్ మాత్రం హార్డ్గా ఉంటుంది. నెక్స్ట్ హబ్స్, ప్లాంట్స్ విత్ సాఫ్ట్ గ్రీన్ స్టెమ్, వీటికి స్టెమ్ అనేది చాలా సాఫ్ట్గా గ్రీన్ కలర్లో ఉంటుంది. క్లైంబర్స్, ప్లాంట్స్ గ్రో బై హోల్డింగ్ ద బేస్, ఏదైనా ఒక బేస్ ఉంటే, ఒక తీగ లాంటిది ఏదైనా ఉంటే దాన్ని పాగి పైకి వెళ్తూ ఉంటాయి, అవి క్లైంబర్స్. క్రీపర్స్, ప్లాంట్స్ దట్ గ్రో బై క్రావలింగ్ ఆన్ ద గ్రౌండ్, ఇవి పైకి పాకవు, నేలపైనే పాక్కుంటూ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ రైట్ ఎనీ 4 యూజెస్ ఆఫ్ ప్లాంట్స్. ఫస్ట్ వన్, గుడ్ గివ్ ఫుడ్, గుడ్ వెంటిలేషన్, టేక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్, రూట్స్ పెనిట్రేట్ ఇన్ టు ద సాయిల్ అండ్ ప్రివెంట్ సాయిల్ ఎరోషన్. ఓకేనమ్మా, అర్థమైందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కింద ఫస్ట్ లెసన్ లింక్ కూడా మీకు ఇస్తాను, దాన్ని కూడా చూసేసేయండి. థ్యాంక్ యూ మా, ఉంటాను, బాయ్.